ఆయిల్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఇప్పుడు హెయిర్ కి స్కాల్ప్ కి ట్రీట్మెంట్ ఇవ్వాలి అంటే ఖచ్చితంగా హెయిర్ ఆయిల్ అండ్ షాంపూ రెండూ కూడా మేజర్ రోల్ ప్లే చేస్తాయి. కొందరు ఏమంటూ ఉంటారంటే మేము ఒకటి షాంపూ ఒకటి యూస్ చేసి చూస్తామండి అంటారు. సో అప్లై చేసే హెయిర్ ఆయిల్ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్తాను. మనది హెయిర్ ట్రీట్మెంట్ కి మనం ఎవరికన్నా ఇవ్వాలి అనుకుంటే కాంబినేషన్ లో ఇవ్వటం అలవాటు చేసుకోండి. దాని వల్ల ఏంటి అంటే ది బెస్ట్ రిజల్ట్స్ అనేది మనం చూడొచ్చు. రైట్? సో నెక్స్ట్ వచ్చేసి స్కాల్ప్ కి మన యొక్క ఏంటంటే ఆయుర్వేదిక్ షైన్ హెయిర్ ట్రీట్మెంట్ కోసం మనకి బిఆర్ రిచ్ ఆయిల్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇది ఏం చేస్తుంది అంటే స్కిన్ టెక్స్చర్ ని ఇంప్రూవ్ చేయడంతో పాటు ఏదైతే మనకి డాండ్రఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ డాండ్రఫ్ ప్రాబ్లమ్స్ ని తగ్గించడానికి, ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్ అంటే పొల్యూషన్ ద్వారా కావచ్చు, యూవీ రేస్ ద్వారా కావచ్చు, మన యొక్క స్కాల్ప్ కూడా ఎఫెక్ట్ అవుతుంది, హెయిర్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో వాటన్నిటి నుంచి డ్యామేజ్ చేయడానికి అండ్ ఇచ్చింగ్ అండ్ ఇరిటేషన్, ఎలర్జెటిక్ కండిషన్స్ లో ఉండే స్కాల్ప్స్ కూడా ఉంటూ ఉంటాయి. వాటన్నిటిని కూడా కంట్రోల్ చేసే గుణాలు మన యొక్క బిఆర్ రిచ్ ఆయిల్ లో ఉన్నాయండి. రైట్? సో ఇది హెయిర్ గ్రోత్ ని కూడా జనరల్ గానే హెల్దీగా హెయిర్ గ్రోత్ అవ్వడానికి బాగా సపోర్ట్ చేస్తుంది. అండ్ హెయిర్ బ్రేకేజెస్, ఇందాక మనం చిట్లు పోవడం లాంటివి, రూట్స్ లో మనకి ఇలా చిన్న చిన్న చిట్లు పోతూ ఉంటాయి, బ్రేకేజెస్ అవుతూ ఉంటాయి. సో అలాంటివన్నీ కూడా రాకుండా హెయిర్ ని స్ట్రెంగ్తెన్ చేయడానికి చాలా అద్భుతంగా వర్క్ చేస్తుంది. అండ్ హెయిర్ ఫాల్ ని కూడా తగ్గించడానికి చాలా అద్భుతంగా సపోర్ట్ చేస్తుంది. అండ్ కండిషనర్ గా, సాఫ్టన్ గా ఇది మనకి హెయిర్ ని నరిష్ చేయడానికి చాలా అద్భుతంగా వర్క్ చేస్తుందండి. సో మనం న్యాచురల్ గానే హెయిర్ ట్రీట్మెంట్ కి ఇవ్వాలి అనుకున్నప్పుడు కాంబినేషన్ లో ఇవ్వటం అలవాటు చేసుకోండి. సో దీంట్లోనే మనకి కేశం కూడా ఉన్నాయి. ఇంకొంతమంది డౌట్స్ ఏమొస్తాయంటే కేశం వాడాలా, బిఆర్ రిచ్ ఆయిల్ వాడాలా అని డౌట్స్ వస్తూ ఉంటాయి. సో ఇది వచ్చేసి మనకి ఏంటి అంటే పెద్ద బాటిల్, యాక్చువల్గా ఇది 160 ml ఆర్ 150 ml ఉంటుంది మనకి ఇది. ఇది వచ్చేసి చిన్నదండి మనకి కేశం అనేది. సో కాస్ట్ వేరియేషన్ లో ఉన్నప్పుడు మీరు ఏది చూసుకున్నా ఏదైనా యూజ్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇది కూడా మనకి హెయిర్ ఫాల్ ని కంట్రోల్ చేస్తుంది. నెక్స్ట్ మనకి పల్చబడకుండా హెయిర్ ని మందంగా అవ్వటానికి ఇది సపోర్ట్ చేస్తుంది. రూట్స్ ని స్ట్రెంగ్తెన్ చేయడానికి కేశం అనేది సపోర్ట్ చేస్తుంది. డాండ్రఫ్ ఫ్రీ చేయడానికి కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. స్కిన్ ఏదైతే హెయిర్ డ్యామేజ్ అవుతూ ఉంటుందో దాన్ని రిపేర్ చేయడానికి కూడా కేశం అనేది సపోర్ట్ చేస్తుంది. సో మాక్సిమం సజెస్టబుల్ ఏంటి అంటే అందరికి బిఆర్ రిచ్ ఆయిల్ ని సజెస్ట్ చేస్తాం మనం. ఇన్ కేస్ బిఆర్ రిచ్ ఆయిల్ తీసుకోలేని వాళ్ళు చిన్నగా శాంపుల్ గా మేము టెస్ట్ చేస్తామండి, చిన్న బాటిల్ చాలు అనుకున్న వాళ్ళకి మీరు మన యొక్క కేశం అనేది ఇవ్వచ్చండి, వాళ్ళకి సజెస్ట్ చేయొచ్చు. రైట్? సో ఇక్కడతో మన యొక్క సెషన్ అనేది ఇవాళ క్లోజ్ అయింది. ఏమన్నా డౌట్స్ ఉన్నాయంటే ఒక 1 or 2 minutes లో జస్ట్ చెప్పండి, క్లోజ్ చేసుకుందాము. ఇంకా ఏదన్నా మీకు పర్సనల్ గా డౌట్స్ ఉన్నాయంటే ఒకసారి మీ యొక్క సీనియర్స్ తో మాట్లాడండి. మేడం, ఇది స్థిరం రాసిన తర్వాత మాయిశ్చరైజర్ రాయాలా నైట్? అవునండి, నైట్ టైం మీరు ఓన్లీ సిరం ఒకటి అప్లై చేసుకున్నా సరిపోతుందండి. నైట్ టైం అన్ని అవసరం లేదు, ఓన్లీ సిరం ఒక్కటైనా అప్లై చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. మ్యాక్స్ జెల్ అవసరం లేదు. డే టైమ్ లో మటుకు సిరం, మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్, ఇవి 3 స్టెప్ బై స్టెప్ యూజ్ చేయాలి. ఒకవేళ మీరు మార్నింగ్ డే టైమ్ లో మ్యాక్స్ జెల్ మేము యూజ్ చేసుకోలేమండి మాయిశ్చరైజర్ అనుకుంటే సిరం అండ్ సన్ స్క్రీన్ లేదా మాయిశ్చరైజర్ ఆర్ సన్ స్క్రీన్. ఖచ్చితంగా డైరెక్ట్ గా సన్ స్క్రీన్ ఎప్పుడు కూడా ఎవరు అప్లై చేయొద్దండి. ఎనీ మాయిశ్చరైజర్ ఆర్ సిరం అప్లై చేసిన తర్వాతనే సన్ స్క్రీన్ అనేది అప్లై చేయాలి. డే టైంలో కంపల్సరీ అప్లై చేయాలండి, ఇది మస్ట్ అండ్ షుడ్. సిరం అప్లై చేసుకోకుండా జెంట్స్ ఆర్ లేడీస్ ఎవరు కూడా డే టైంలో సన్ కి ఎక్స్పోజర్ అవుతే స్కిన్ డ్యామేజ్ అవుతుంది. సో అవ్వకుండా కాపాడుకోండి. మేడం, మొటిమలు ఉన్న వాళ్ళు అడుగుతున్నారు మేడం, అది ఏమైనా తగ్గించడానికి ఏమైనా ఉన్నాయా మేడం? ఎస్ సార్. సో మొటిమల వాళ్ళకి ఏంటి అంటే ఫస్ట్ డీప్ క్లీన్ ఫేస్ వాష్ ఒకటి సజెస్ట్ చేయొచ్చు సార్. సో అది డీప్ క్లీన్ ఫేస్ వాష్. సో డీప్ క్లీన్ ఫేస్ వాష్ ఇచ్చిన తర్వాత మీరు ఒకవేళ వాళ్ళకి డీప్ క్లీన్ అండ్ అలోవెరా రెండిట్లో ఏదైనా ఇవ్వచ్చు సార్, రెండు ది బెస్ట్, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు మనకి హల్దీ చందన్ వచ్చింది కాబట్టి మీరు ఫేస్ వాష్ లో ఏది ఇచ్చినా ఓకే సార్, ఆయిల్ కంట్రోలింగ్ కి, పింపుల్స్ వాళ్ళకి. నెక్స్ట్ వచ్చేసి మీరు ఫేస్ సిరం ఇవ్వండి సార్ వాళ్ళకి. ఫేస్ సిరం ఇవ్వాలా మేడం? సిరం
సో ఫేస్ సిరం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్ ఇందాక మనం అనుకున్న దాని ప్రకారం మొత్తం వాళ్ళకి అది క్లెన్జింగ్ అనేది అవుతూ ఉంటుంది. ఈ రెండు ఇస్తే సరిపోతుందా మేడం? ఫేస్ సిరం తర్వాత మాయిశ్చరైజర్ కంపల్సరీ అండ్ డే టైమ్ లో సన్ స్క్రీన్. సన్ స్క్రీన్ కంపల్సరీ సార్. సో ఫస్ట్ అది క్లీన్ అవడానికి వాళ్ళకి డే అండ్ నైట్ టైం మళ్ళీ మేము అది అప్లై చేయలేము అనుకున్న వాళ్ళకి, అంత కాస్ట్ పెట్టలేని వాళ్ళకి ఎలోవెరా కూడా ది బెస్ట్ సొల్యూషన్ సార్. అంటే తక్కువ కాస్ట్ లో ప్రతి ఒక్కరు ఎఫోర్డ్ చేయలేని వాళ్ళకి ఎలోవెరా కూడా స్కిన్ ట్రీట్మెంట్ లో చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. మ్యామ్ ఒక క్వశ్చన్ సార్ చెప్పండి. మ్యామ్ ఒక క్వశ్చన్, ఈ ఫేస్ పైన, ఈ మెడ చుట్టూ, కళ్ళు, కనుబొమ్మల పైన చిన్న చిన్నగా పులిపిర్లు వస్తాయి కదా, వాటికి మన దగ్గర ఇప్పుడు మన ప్రొడక్ట్స్ లో పులిపిర్లకి మన దగ్గర ఏమీ లేదు సార్, ఇంకా ప్రెసెంట్ అయితే రాలేదు ఆ స్పాట్స్. అంటే చిన్న చిన్నగా, అంటే ఇట్లా కురుపుల్లాగా లేదంటే మనం ఇచ్చింగ్ చేస్తే వచ్చేలాగా చిన్న ఉంటాయి. అంటే కొంతమందికి ఫేస్ లో మనకి ఇలాంటి ఏదైనా ప్రాబ్లం ఉంటాయి కొంతమందికి. సో అలాంటి వాళ్ళకి ఫేస్ వాష్, సిరము, సన్ స్క్రీన్ మీరు ఇచ్చి వాళ్ళకి ఏంటంటే ఇంకా అది పెరగకుండా మనం సపోర్ట్ చేయొచ్చు, కానీ దాన్ని ఆ స్పాట్స్ ని పూర్తిగా రిమూవ్ చేయడానికి లేదు. ఫ్యూచర్ లో వస్తాయి సార్, ఆల్రెడీ రిలీజ్ అవుతున్నాయి అవి కొలాజిన్ కి సంబంధించి వాటికి. ఎందుకంటే గుంటలకి కూడా చాలా మంది అడుగుతున్నారు, కొంతమందికి డార్క్ డీప్ హోల్స్ లాగా పడిపోతూ ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇంకా ఎక్కువ డ్యామేజ్ జరగకుండా మనది ఇవ్వచ్చు సార్. వాటికి ఇంకొంచెం టైం పడుతుంది, మనవి వస్తాయి. ఓకేనా? సో ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికి. సో ఇంతసేపు మీ యొక్క సమయాన్ని వెచ్చించి తెలుసుకున్నారు. ఎందుకు అంటే ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్ కి హంబుల్ రిక్వెస్ట్ అండి నేను చెప్పేది, ఈ ఏమంటారు పర్సనల్ కేర్ మీద అవగాహన చాలా చాలా పెంచుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇవి రెగ్యులర్ కన్స్యూమర్ నీడ్స్, బేసిక్ నీడ్స్ ఇవి. సో మన యొక్క హెయిర్ ఆయిల్ కొంతమంది ఎక్కువ అప్లై చేసేస్తూ ఉంటారు, మనది ఏది కూడా ఎక్కువ అప్లై చేయొద్దు. తక్కువ అప్లై చేశారనుకోండి, మన యొక్క షాంపూస్ ద్వారా కూడా వాళ్ళకి ఏంటంటే మొత్తంగా క్లీన్ అయిపోతున్నట్టు ఉంటుంది. లేకపోతే ఏమనుకుంటూ ఉంటారంటే వాళ్ళు, మీది జిడ్డు పోలేదండి, మురికి పోలేదండి, అంతా అంతే ఉందని ఫీల్ అవుతూ ఉంటారు. సో దీని గురించి తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సో ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొని రెగ్యులర్ గా అందరూ కూడా యూజ్ చేస్తూ ఉంటే ఇవి ఎలా పని చేస్తూ ఉంటాయి ఏంటి అని ప్రతి ఒక్కరికి కూడా ఒక అవగాహన వస్తుంది. సో ఈ యొక్క అద్భుతమైన అవకాశాన్ని నాకు అందించిన మా యొక్క మెంటర్ బంటు నగేష్ గారికి అండ్ ఈ ప్లాట్ఫామ్ ని మాకు పరిచయం చేసిన మన యొక్క లీడర్స్ ఫ్యాక్టరీ ఫౌండర్ డాక్టర్ ఖదీర్ హుస్సేన్ గురూజీ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి. సో మరొక సెషన్ లో మిగతా ఏవైతే పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ ఉన్నాయో వాటి గురించి చర్చించుకుందామండి. థ్యాంక్ యూ సో మచ్, విష్ యూ ఆల్ ద బెస్ట్. గుడ్ నైట్ అండి. మేడం, థ్యాంక్ యూ మేడం. మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మ్యామ్, గుడ్ నైట్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.